ప్రేమ నగల విషయం ఎక్కడ బయటపడిపోతుందోనని శ్రీవల్లి తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. అద్దంలో తనని తాను చూసుకుంటూ తిట్టుకుంటుంది. తూ నీ బతుకు చెడ, గాలికి పోయే కంపెనీ తీసుకుని వెళ్ళి కాలికి తగిలించుకున్నట్లుగా పెద్ద ప్రమాదాన్ని నెత్తికెక్కించుకున్నావు కదే. నీ నగలు రోల్డ్ గోల్డ్ అని తెలియకుండా ఉండడం కోసం ప్రేమ నగల్ని మార్చేసి వాటి ప్లేస్లో నీ రోల్డ్ గోల్డ్ నగల్ని పెట్టేశావు. నీకా మాత్రం బుర్రలేదేంటే? ఆ నగలు రోల్డ్ గోల్డ్ అనే విషయం బయటకొస్తే అసలు నగలు నీ దగ్గరున్న విషయం బయటపడకుండా ఎలా ఉంటుందే? నీకా మాత్రం బుద్ధి బుర్ర లేదేంటే? అమ్మ ఏం చెప్తే అది చేసేస్తావా తింగరదానా? అయినా దీనంతటికి కారణం అమ్మే, చెప్తా దాని సంగతి అంటూ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి. ఇక భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైందే అమ్మడు అని అనేసరికి, ఏమైందని అలా చిన్నగా అంటావేంటమ్మా, మనం మార్చేసిన నగల భాగోతం బయటపడేటట్టుగా ఉంది. ప్రేమ నగలు నకిలీవని నాన్న రచ్చ చేస్తారు. ఇప్పుడు ఆ నగలు నా దగ్గర ఉన్నాయని బయటపడితే నన్ను ఇంట్లో నుంచి గెంటేసి నాతో ఆ పని చేయించని నిన్ను జైలుకు పంపిస్తారే అని అంటుంది శ్రీవల్లి. వామ్మో, కొంపలు అంటుకున్నాయి కదే. సరే, ఆ నగల్ని తీసుకెళ్ళి ఇంటి వెనక ఎవరూ చూడకుండా ఒక గొయ్యి తీసి దాంట్లో కప్పెట్టాయి. అప్పుడు నీ రూమ్లో వెతికినా బయటపడవు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ నగల్ని తెచ్చుకుందాం, ముందు కప్పెట్టాయి అని అంటుంది భాగ్యం. సరే అంటుంది శ్రీవల్లి. ఇక శ్రీవల్లి తన దగ్గర ఉన్న ప్రేమ నగల్ని తీసుకుని ఒక క్లాత్లో మూట కట్టి ఇంటి వెనక గార్డెన్లోకి వెళ్ళి గొయ్య తీసి దాంట్లో నగల్ని పాతి పెట్టేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.